వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హిల్ట్ పాలసీ ప్రకటించి ఏడాది అవుతున్నా ఒక్క పరిశ్రమ స్వచ్ఛందంగా తరలి వెళ్లలేదు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకి తరలించాలని ప్రభుత్వ నిర్ణయానికి కనీసం 10% పరిశ్రమల యాజమాన్యాలు కూడా స్పందించలేదు. బలవంతంగా తరలించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హిల్ట్ పాలసీ ప్రకటించి ఏడాదవుతున్నా ఓఆర్ఆర్ బయటకు ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ తరలి వెళ్లలేదు. అధికారులు నోటీసులు జారీ చేసినా, ప్రభుత్వం ఆదేశాలు పంపినా పరిశ్రమల యజమానులు స్పందించలేదు. హిల్ట్ పాలసీ అమలు అధికార యంత్రాంగానికే తలనొప్పిగా మారింది. పరిశ్రమల యాజమాన్యాలకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇకపై నోటీసులు, హెచ్చరికలతో సరిపెట్టకుండా తరలింపుపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వం బలవంతంగా తరలిస్తే కోర్టుకు వెళ్లాలని పరిశ్రమల యజమానులు ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. కాలుష్య తీవ్రత ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో హైదరాబాద్ 1746 కంపెనీలు తీవ్ర కాలుష్యానికి కారణమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. ఫార్మా, కెమికల్, మెటల్, పేపర్, రబ్బర్, పెయింట్స్, టెక్స్టైల్ రంగాలకు చెందిన పరిశ్రమలు కాలుష్య ఉద్గారం చేస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించినట్టు తెలిసిందే. 2800కు పైగా కంపెనీలను గుర్తించిన టీజీఐఐసి జోనల్ కమిషనర్ల ద్వారా నోటీసులు జారీ చేసింది. రియాక్ట్ కాకపోవడంతో 1746 కంపెనీలకు రెండోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరలింపు జాబితాలో 800కు పైగా చిన్న, మధ్య, భారీ తరహా సంస్థలున్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ అమల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. పరిశ్రమల యజమానులు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నామని, బలవంతంగా తరలించడం అన్యాయమని వాదిస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు అమల్లోకి రావడం లేదు. హిల్ట్ పాలసీ ప్రకటించిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్కు అనుకూలంగా మార్చేందుకే ఈ పాలసీ తీసుకొచ్చారని, కన్వర్షన్ ఫీజుల నిర్ణయంలో భారీ తేడా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 9292 ఎకరాల భూమి వినియోగం మారితే బిల్డర్లకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదని కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి భూమి కన్వర్షన్ చేయించుకుంటే వచ్చే ప్రభుత్వం దానిని రద్దు చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా 800 ఫార్మా కంపెనీలను రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసిందే. కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల నుంచి 35 స్టీల్ కంపెనీలు, వంట నూనె పరిశ్రమలను, వికారాబాద్ జిల్లా రాకంచర్లలోని 150 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కుకు, టెక్స్టైల్ పరిశ్రమలకు, జహీరాబాద్లోని బుచ్చినేపల్లి ఇండస్ట్రియల్ పార్కుకు, సంగారెడ్డిలోని ఇంద్రేశం ఇండస్ట్రియల్ పార్కుకు తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసిందే.